మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రియులైన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుకొని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను చిన్ని ప్రార్థన చేస్తాను. జీవులనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి చిన్ని మందగా నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. బాబు, అల్పుడను దీనుడను నీ పక్షంగా నిలబడుతుంటున్న సమయంలో నేను మాట్లాడితేనైనా అది ఎవ్వరికీ ప్రయోజనకరం కాదు, కానీ నీవు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి. బాబు, నీవు మాట్లాడితే ఆ మీ జీవితాలకు వెలుగునిస్తాయినైనా. ఈ రాత్రికాల సమయంలో సూటిగాను స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. నా పెదవులను కాల్చి నీ మాటలు నాకు అనుగ్రహించండి. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంచమని, ఈ రాత్రి మాకేది అవసరమో దాన్ని స్పష్టంగా బోధించమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదువుబడిన వాక్య భాగంలో నుండి మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ నిన్నటి దినాన ధ్యానం చేశాం కదా, మరలా చదివించారని చెప్పి. అయితే ఈ మాట నేను ధ్యానం చేయడం లేదు, కానీ వాక్య భాగానికి ఆధారంగా మాత్రమే దీన్ని చదివించడం జరిగింది. నిన్నటి దినాన్న 7 మాటలు మనం ధ్యానం చేసిన తర్వాత 7వ మాటగా ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించారు. అంతటితో శరీరధారిగా ఆయన వచ్చిన పని సమాప్తం చేసి ఆయన తండ్రికి మహిమను తీసుకుని వచ్చారు అనే మాటలు మనం ధ్యానం చేసాం. అయితే యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారో ఆ మాటలు ధ్యానించడం కొరకు ఈ వాక్య భాగాన్ని చదివించాను. ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే, సిలువలో దొంగతో తెలియజేస్తున్నమాట, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తండ్రికి తన ఆత్మను అప్పగించిన తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళారట? పరదేశకు వెళ్ళారు. అయితే పరదేశు ఎక్కడ ఉంది? పరదేశు ఎక్కడ ఉంది అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆ మాటలు మనం చదవగలము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవెలను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగిననియు. చాలండి, అక్కడ ఫుట్ నోట్లు ఏమి రాయబడి ఉంది? ఓకే, ఈ మాటలు మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రభు వారంట మొట్టమొదటగా ఎక్కడికి వెళ్ళారు? భూమి లోపలి భాగంలోనికి, భూమి క్రింది భాగంలోనికి వెళ్ళారు. సిలువలో అతనితో చెప్పిన మాట ఏంటి? నేడు నీవు నాతో పరదేశంలో ఉంటామని చెప్పారు. ఆ పరదేశం ఎక్కడుంది అంట? భూమి కింద భాగంలో ఉందన్న విషయం మనకి స్పష్టమవుతూ ఉంది. అయితే భూమి కింద భాగంలో పరదేశం ఒక్కటేనా ఉంది, మరేమన్నా ఉన్నాయా అని ఆలోచన చేయగలిగినట్లయితే చూద్దాం. పరిశుద్ధ చెప్పండి. పాతాళము, అగాధము, ఇంకా
ఓకే, మొట్టమొదటగా సరే దాన్ని గుర్తు చేస్తారు కాబట్టి ఆ మాటలు చెప్పి నేను మరలా నా సబ్జెక్టుకి వెళ్తాను. వాస్తవానికి భూమి కింద ఉన్నటువంటి ఆ భాగాన్ని ఏమని పిలిచారు అంటే మృతుల లోకమని పిలిచారు. తీయవసరం లేదు, కానీ ఆ ప్రస్తావన యాకోబు గారు చేస్తారు. ఎక్కడ అంటే ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయము 37వ వచనంలో మృతుల లోకం అనే మాటను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఆ మృతుల లోకానికి వెళ్ళిన తర్వాత అడికి మనకు ప్రాముఖ్యంగా అక్కడ 5 భాగాలు కనబడతాయి. ఒకటి పరదేశు, రెండవది పాతాళము. పరదేశుకును పాతాళమునకును మధ్య అగాధము, ఇప్పటికి 3 అయినాయి. దాని కిందకి వెళితే కటిక చీకటి బిల్లము, దాని కిందకి వెళితే నరకము. మొత్తం 5 భాగాలు ఉన్నాయి. ఈ 5లో ఎవరెవరు ఉంటారనే విషయాన్ని కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. పరదేశులో పరిశుద్ధుల ఆత్మలుంటాయి. పాతాళములో పాపాత్ముల ఆత్మలుంటాయి. పరదేశుకును పాతాళమునకు మధ్య ఉన్న అగాధములో ఏమి జరగబోతుంది అంటే ఒకానొక దినాన్న ప్రభువు ఏం చేయబోతున్నారంటే సాతానును తీసుకుని వెళ్ళి ఆ అగాధములోనే సంకెళ్లతో బంధించబోతున్నారు. ఎంతకాలం అంటే 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు బంధించిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. సాతాను ఆ యొక్క మహాగాధములో బంధించబడి ఉన్నాడు కాబట్టి సాతాను యొక్క కార్యక్రమాలు భూమి మీద ఉండవు, కాబట్టి పాపం అనేది ఉండదు. శాంతి సమాధానము 1000 ఏండ్ల పరిపాలనలో వర్ధిల్లబోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కటిక చీకటి బిలము. కటిక చీకటి బిలములో ఎవరున్నారు? యూదాపత్రిక 6వ వచనం. వాస్తవానికి ఇది నా సబ్జెక్టు కాదు, కానీ మీరు గుర్తు చేశారు కాబట్టి నేను ప్రాథమికంగా కొన్ని విషయాలు చెప్పి ముందుకెళ్తా ఉన్నాను. యూదాపత్రిక 6వ వచనం. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో. చాలండి, ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే ఆ దినాన్న లూసిఫర్ తన అనుచరులతో కలిసి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అట్లాంటి పరిస్థితుల్లో వారందరూ కూడా లూసిఫర్తో పాటు, ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, లూసిఫర్ అన్నమాట అసలు బైబిల్ ఎక్కడా లేదు కదా అని చెప్పి. తెలుగు బైబిల్లో మనకు కనబడదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అన్నమాట వాడబడింది. అయితే లూసిఫర్ వాళ్ళ ఆ యొక్క అనుచరులు మొత్తం అందరూ కలిసి భూమి మీదకి నెట్టివేయబడ్డారు. దీనిలో అనేక మంది దురాత్మ సమూహాలు నేటి దినాన భూమి మీద తిరుగుతూ ఉన్నారు. అయితే వాటిలో కొంత సమూహాన్ని దేవుడు ఏం చేశాడంట? కటిక చీకటి బిలములో బంధించాడు. పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ స్తుతిగానాలు చేసిన ఆ దూత సమూహము నేటి దినాన కటిక చీకటి బిలములో కొట్టిమిట్టాడుతూ ఉంది. వాస్తవానికి నరకాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరచలేదు. వాస్తవానికి దేవుడు మన కొరకు మరణాన్ని నిర్ణయించలేదు. ఇంతకాలం మీరు జీవించి మీరు చచ్చిపోవాలని చెప్పేసి దేవుడు చెప్పలేదు. పాపము పరిపక్వమై అది మరణాన్ని తీసుకొచ్చింది. వాస్తవానికి దేవుడు మన కొరకు నిత్య రాజ్యాన్ని మాత్రమే సిద్ధపరిచాడు తప్ప నిత్య మరణాన్ని సిద్ధపరచలేదు. అయితే ఆయన అంటున్నాడు, శపింపబడిన వారలారా, అపవాదికిని వాని అనుచరులకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. ఎవరికి సిద్ధపరచబడింది అంటే ఈ నరకము ఎవరికమ్మా? అపవాదికిని వాని యొక్క అనుచరులకును. ఇప్పుడు కటిక చీకటి బిలములో ఎవరున్నారంటే దేవదూతలు ఉన్నారు. వీరు దేవునిని అనుసరించిన దూతలు కాదు, కానీ దేవునికి వ్యతిరేకంగా కార్యాలు జరిగించినటువంటి దేవదూతల సమూహము నేటి దినాన్న కటిక చీకటి బిలములో బంధించబడి ఉంది. ఆ మహాదినాన్న తీర్పు కోసము వారు భద్రం చేయబడి ఉన్నారట. ఇంకా చివరిది ఏంటంటే నరకం.
అయితే ఇక్కడ మరొక విషయాన్ని నేను చెప్పాలి. పరలోకము పరదేశు ఒక్కటి కాదు, పాతాళము నరకము ఒక్కటి కాదు. పరదేశులో ఉన్న ఆత్మలు పరిశుద్ధులైన వారు మరణిస్తే వారి ఆత్మలు తాత్కాలికంగా పరదేశులు ఉంటాయి. ఆ తర్వాత అవి శాశ్వతంగా పరలోకానికి షిఫ్ట్ చేయబడతాయి. ఇప్పుడు వివాహం జరుగుతుంది అనుకోండి, పెండ్లు కుమార్తెని తీసుకెళ్ళి ఒక చోట పెడతారు, అక్కడ ఆమెను సిద్ధపడు చేస్తారు. తర్వాత చర్చిలోకో పెండ్లు కుమార్ ఇంటికో తీసుకుని వెళ్తారు. పరదేశ్ అనేది ఒక విడిది గృహం వంటిది. ఎవరికి? పరిశుద్ధుల ఆత్మలకు. అయితే పాతాళం అనేది ఏంటి అంటే పాపాత్ముల ఆత్మలకు విడిది గృహం ఇది. పాపాత్ములైన వారు మరణిస్తే వారు ఎక్కడుంటారు అంటే పాతాళంలో ఉంటారు. అయితే తీర్పు అనంతరం, ఈ తీర్పు ఎప్పుడు జరగబోతుందంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మహాధవళ సింహాసనపు తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు అనంతరము ఈ ఆత్మలన్నీ కూడా ఎక్కడికి షిఫ్ట్ చేయబడతాయి అంటే నిత్య నరకానికి షిఫ్ట్ చేయబడతాయి. ఇప్పుడు అర్థమైంది కదా, మృతుల లోకములో మనకి 5 పార్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. పరదేశులో పరిశుద్ధుల ఆత్మలు ఉన్నాయి. నెక్స్ట్ పాతాళములో పాపాత్ముల ఆత్మలు ఉన్నాయి. పరదేశుకును పాతాళమునకు మధ్య ఉన్నటువంటి మహాగాధములో రాబో దినాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే సాతానును బంధించి సంకెళ్లతో బంధించి ఆ అగాధములో బంధించబోతున్నాడు. ఎంతకాలము? 1000 సంవత్సరాలు. కటిక చీకటి బిలములో ఎవరున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతల సమూహము సంకెళ్లతో అది భద్రం చేయబడి ఉంది. నరకం అనేది ఏంటి అంటే ధవళ సింహాసనపు తీర్పు తర్వాత ఏం జరగబోతోంది? వాడు నిత్య నరకానికి వెళ్ళబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే భూమి క్రింద ఏముంది అనుకుంటున్నాం? పరదేశం ఉంది అనుకుంటున్నాం. అయితే నేటి దినాన మాత్రం ఆ పరదేశు భూమి కింద లేదు. ఆ మాటలు ధ్యానం చేసే ముందు మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాల్సింది. ఇప్పుడు మనము మృతుల లోకంలో ఏమున్నాయో తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక ఆత్మ అటు పాతాళంలోకి వెళ్ళినప్పటికీ, ఒక ఆత్మ ఇటు పరదేశంలోకి వెళ్ళినప్పటికీ కూడా అవి తిరిగి ఎప్పటికీ వెనకకు రావు. చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. మరి మరలా క్లియర్గా చదవండి బ్రదర్. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు. చాలండి. ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే అటు పాతాళంలోనికి కానీ ఇటు పరదేశంలోనికి కానీ ఒక ఆత్మ చేరింది అంటే అది ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వెనకకు రాదు. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనలో అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే మన ఊర్లో ఎవరికైనా మనకి వారితో తత్సంబంధాలు లేవు, వారికి మనకి గొడవలు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎవరో చనిపోయారు, ఆ ఇంట్లో ఎవరో చనిపోతే ఈలోపు మన ఇంట్లో ఏదో జరిగింది, మన వాళ్ళు ఏం చేస్తారంటే అదిగో వాళ్ళు వచ్చేసి మన ఇంటి మీద పడ్డారు అని చెప్పేసి రకరకాలుగా అదిగో ఆమె వచ్చి కనిపిస్తూ ఉంది, ఆమె చచ్చిపోయి కూడా మా ప్రాణం తీస్తుంది, వాడు చచ్చిపోయి కూడా మమ్మల్ని పట్టుకుని పీడిస్తూ ఉన్నాడని చెప్పేసి రకరకాలుగా మాటలంటూ ఆ కుటుంబస్తులకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాం. అనేక మంది నేను విన్నాను ఈ మాటలు. చచ్చిపోయేవాడు చచ్చిపోతాడు, కానీ ఆ కుటుంబము భయంకరమైన ఘోష, సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఒక ఆత్మ పరదేశుకు చేరినప్పటికీ అటు పాతాళానికి చేరినప్పటికీ ఎక్కడ చేరినప్పటికీ కూడా అవి ఎప్పటికీ కూడా మరలా తిరిగి
రానే రావు. అయితే ఈ ఆకారాలు వీళ్ళకి ఎట్లా కనిపిస్తూ ఉన్నాయి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కొన్ని దురాత్మ సమూహాలు ఉన్నాయి, కొన్ని దురాత్మ సమూహాలు బంధించబడ్డాయి. ఈ దురాత్మ సమూహాలు ఏం చేస్తాయంటే మన బలహీనతలను ఎరిగి ఆ మనుషుల రూపాన్ని ధరించుకొని ఇవి మనకు కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి చనిపోయిన వారు మాత్రము తిరిగి రారు. వారు దెయ్యాలు కాదు, పిశాచులు కాదు. రక్షించబడి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి తనువు చాలిస్తే వాళ్ళు పరదైసులో ప్రశాంతంగా ఉంటారు. నచ్చిన జీవితాన్ని జీవించి రక్షణ లేకుండా నీ జీవితాన్ని జీవిస్తే పాతాళంలో యాతన అనుభవిస్తూ ఉంటావు. అంతే తప్ప వాళ్ళు దయ్యాలు కాదు, పిశాచులు కాదు. ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవ్వాలి. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఒకనొక దినాన్న ఎందోరు స్త్రీ ఎవరిని రప్పించింది? సమూయేలుని రప్పించింది. మరి ఇంతవరకు మనం ఏం చెప్పుకుంటున్నాం? అవి రావు అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఆమె ఎందోరు స్త్రీ ఆ ఆత్మను రప్పించిందా అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం. చాలండి. ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే సౌలు ఎందోరు స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఎందోరు స్త్రీ ఎవరంటే కర్ణ పిశాచములు, దయ్యాలు అవి వదిలించే స్త్రీ లేదా వాటిని రప్పించే స్త్రీ. ఆమె దగ్గరకు వచ్చి సౌలు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నాకు ఈ వ్యక్తి కావాలి, సమూయేలు కావాలి అని చెప్పాడు తప్ప ఎందోరు స్త్రీ సమూయేలును పిలవలేదు. సమూయేలును పిలవకుండానే సమూయేలు వస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క పరదైసులో నుంచి సమూయేలును రప్పించింది ఎవరంటే దేవుడే తప్ప ఎందోరు స్త్రీ కాదు. దేవుడు ఎందోరు స్త్రీని ఎందుకు సమూయేలును ఎందుకు రప్పించాల్సి వచ్చింది అంటే సౌలు చేసిన ఒక భయంకరమైన పని. దేవుడు చెప్పాడు, కర్ణ పిశాచాలను ఆశ్రయించడానికి వీలు లేదు అంటే ఇతడు ఏం చేస్తూ ఉన్నాడు? మొట్టమొదటిగా కర్ణ పిశాచాలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. శోధన సమయంలో, కష్ట సమయంలో, శత్రువులు దాడి చేస్తున్న సమయంలో దేవునిని ఆశ్రయించాల్సిన ఈ సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, మనుషుడి కోసము వెతుకులాటలాడుతూ ఉన్నాడు. దేవుని పాదాల మీద సాగిలి పడాల్సిన సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే సమూయేలు పాదాల మీద పడతా ఉన్నాడు. పూర్తిగా దేవునిని ప్రక్కన పెట్టేశాడు. సంపూర్తిగా మనుషుల మీద ఆధారపడే దయనీయమైన స్థితులకు ఇతడు చేరిపోయాడు సౌలు. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎందోరు స్త్రీ సమూయేలును పిలవలేదు. దేవుడే ఆయన రప్పించాడు. ఎందుకు అంటే సౌలుకు బుద్ధి చెప్పడానికి. అయితే సౌలు ఏమంటున్నాడు? సమూయేలు ఏమంటున్నారో తెలుసా? అక్కడ సౌలు, నువ్వు జాగ్రత్తగా విను. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను శత్రువుల మీద నువ్వు పగ తీర్చుకో అంటే నువ్వు చేసిన వాడవు కాదు, వారిని క్షమించావు. దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉంటే అట్టి రీతిగా నువ్వు చేయలేదు. కాబట్టి రేపటిది నా వలె నీవును ఉంటావు అంటే పరదైసులో నీవు ఉంటావని కాదు, చచ్చిన వారిలో నీవు నీ కుమారులు ఉండబోతూ ఉన్నారు. దేవుని మాటను నువ్వు అతిక్రమించావు. దేవుని పైన నువ్వు ఆధారపడినవాడు కాదు, మనుషులకు సాగిలపడ్డావు, మనుషులపై ఆధారపడ్డావు. అందునిమిత్తము నాటి దినాన్న పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే, తండ్రులు ద్రాక్షలు తింటేనంట పిల్లల యొక్క పళ్ళు పులిసేవి అట. నేటి దినాన్న పరిస్థితి లేదు. తల్లిదండ్రులు పాపం చేస్తే వారి శాపాలన్నీ కూడా పిల్లలు వెంబడిస్తూ ఉండేవి. నేటి దినాన్న ఎవరి పాపాలకు వారే బాధ్యులు అన్నట్టుగా ఉంది. అందుకనే
ఒకవేళ సౌలు యొక్క పాపము తన బిడ్డల మీదకి వచ్చిందేమో. సమూయేలు మాట్లాడుతూ ఉన్నారు, రేపటిది నాన్న నీవును నీ కుమారులను నేనెక్కడుంటాను, సజీవ లెక్కల్లో మీరు ఉండరు. నేనెట్లా అయితే భూమి మీద మరణించానో మరణించిన లెక్కల్లోనికి మీరు రాబోతూ ఉన్నారు. నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎందరు స్త్రీ సమూయేలు యొక్క ఆత్మను పైకి రప్పించనే లేదు. కారణం ఏంటంటే పాతాళంలో నుండి కానీ పరదైసులో నుండి కానీ ఒక ఆత్మ భూమి మీదకు తిరిగి రాదు. అర్థమైంది కదా ఇంతటితో? ఓకే, ఇప్పుడు మన యొక్క భాగానికి వెళ్దాం. ప్రభువు తన యొక్క ఆత్మను అప్పగించిన తరువాత ఆయనకి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అంటే పరదైసుకు వెళ్ళాల్సి వచ్చింది. పరదైసులో ఎవరున్నారు అంటే పాత నిబంధన పరిశుద్ధుల ఆత్మలు ఉన్నాయి. పాత నిబంధన పరిశుద్ధులకు క్రీస్తు అంటే ఎవరో తెలియదు. ప్రతి వ్యక్తి కూడా తండ్రి దగ్గరికి చేరాలి అంటే క్రీస్తు ద్వారానే చేరాలి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు రాడు. అయితే పాత నిబంధన భక్తులకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు. అయితే వీరు తండ్రి దగ్గరికి చేరాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే నేరుగా పరదైసుకు వెళ్తూ ఉన్నారు. ఆ పరదైసులు ఎవరున్నారు అంటే ఆదాము మొదలుకొని ప్రభు వెళ్ళిన ఆ దినం వరకు ఎంతమంది పరిశుద్ధులైతే మరణించారో వారందరూ ఆత్మలకుడున్నాయి. క్రీస్తు తన యొక్క సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించిన తర్వాత ఇప్పుడు వీళ్ళేమవుతున్నారంటే ఆ సువార్తను అంగీకరించిన వీరందరూ కూడా మరలా క్రీస్తు ద్వారా ఎక్కడికి చేర్చబడతా ఉంటారు? పరలోకమున కంటే తండ్రి దగ్గరకు చేర్చబడాలి. ఒక మార్గం సిద్ధపరచబడింది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభువు ఏం చేస్తూ ఉన్నారంటే చెరగా పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన. ఇది చెర అని చెప్పేసి ఎందుకు పిలువబడింది అంటే దానిలో ప్రవేశించిన ఆత్మ తిరిగి బయటకు రాదు కాబట్టి మనం ఏమన్నాం, దాన్ని చెర అంటాం. చెరసాలలో వేసిన వ్యక్తిని ఏం చేస్తారు? బంధించేస్తారు. ఆ వ్యక్తి బయటకు రాగలడా అంటే లేదు. అట్లనే ఈ చెరను, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి ఈ చెరను మరలా ప్రభు ఏం చేస్తూ ఉన్నారు? చెరగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారు చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేనెరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేనెరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడనే నేనెరుగను. అది దేవునికే తెలియను. ఇక్కడ ఆలోచన చేయగలిగినట్టయితే పౌలు గారు తన స్వంత అనుభవాన్ని, స్వీయ అనుభవాన్ని తన పేరు చెప్పకుండా అతడు ఒక మాట చెప్తా ఉన్నాడు, నాకు ఒక మనుష్యుడు తెలుసు. వాస్తవానికి ఆ మనుష్యుడు ఎవరంట? అపొస్తలుడైన పౌలు గారే. 14 సంవత్సరాల క్రితం జరిగిన సంభవాన్ని అని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన శరీరంతో వెళ్ళాడో శరీరం రేఖ వెళ్ళాడో ఆయనకు తెలియదు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? 3వ ఆకాశానికి వెళ్ళాడట. ఆ 3వ ఆకాశంలో ఏముందంట? పరదైసు ఉంది అట. అంటే ఈ భూమి లోపల అగాధంలో ఉన్నటువంటి ఈ పరదైసును
యేసు ప్రభు వారు తన యొక్క ఆత్మను అప్పగించిన తరువాత ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే చెరను చెరగా తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతా ఉన్నారు? పరదైసులో పెడతా ఉన్నారు, మూడవ ఆకాశంలో పెడతా ఉన్నారు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆకాశం మహాకాశములు అని చెప్పేసి. ఆకాశం ఒక్కటే కాదు, వాస్తవానికి ఆకాశాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి ఆకాశం అనేది ఏమి అంటారంటే, మొదటి ఆకాశంలో ఆక్సిజన్ ఉంటుంది, జీవులు ఉంటాయి, వీటితో పాటు దురాత్మ సమూహాలు, ఇటు మనుషులు కూడా ఉండేది మొదటి ఆకాశం. ఈ మొదటి ఆకాశంలోనే ఏముంటాయి? జీవులు ఉంటాయి, అంటే దురాత్మ సమూహాలు ఉంటాయి, వాతావరణం ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది దాటి పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రెండవ ఆకాశం ఉంటుంది. ఆ రెండవ ఆకాశంలో ఏమున్నాయంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంత, ఇవన్నీ ఉంటాయి. అక్కడ జీవరాశులు ఉండవు. అది దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత, పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేది మూడవ ఆకాశము. ఆ మూడవ ఆకాశాన్ని మనం ఏమనవచ్చు అంటే దేవుని యొక్క సింహాసనం అని చెప్పవచ్చు. వాస్తవానికి మనము దేవునిని ఒక్కసారి వర్ణించాలని చెప్పేసి మనము ఒకవేళ తలస్తే దేవుడు ఎంతటి అత్యున్నతుడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆయన సింహాసనము ఏంటది? ఆకాశం. అయితే భూమి ఏమైంది అంటే ఒక్కసారి ఊహించండి, ఆ మూడవ ఆకాశంలో ప్రభువు కూర్చుంటే ఆయన కాళ్ళు ఎక్కడ తాకుతాయి? ఒక్కసారి ఊహించండి, అసలు ఎన్ని కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉంది మూడవ ఆకాశము. మూడవ ఆకాశంలో తన సింహాసనం మీద ప్రభువు కూర్చుంటేనంట ఆయన కాళ్ళు వచ్చి భూమిని తాకుతాయంట. అసలు భూమి మీద నిలబడితే ఎట్లా ఉంటుందో మరి పరిస్థితి. అందుకని ఆయన అంటాడు, రక్షింపక నేరకుండినట్లు నా హస్తము కురచకాలేదు. మనం ఏదైనా వస్తువు తీసుకెళ్ళాలంటే ఇక్కడి నుంచి అక్కడ నడుచుకుంటే వెళ్ళాలి. ప్రభు తన సింహాసనం మీద కూర్చొని నీకు ఏదైనా సహాయం చేయాలంటే ఇట్లా అంటే చాలు. అంతటి అత్యున్నతమైన దేవుని ముందు ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు కొలిస్తే 6 అడుగులు లేని మనము ఎదురు తిరుగుతూ ఉన్నాము నేటి దినాన్న. మూడవ ఆకాశంలో ఏముందంటే పరదైస్ ఉంది. ఇప్పుడు సమయం చాలదు కాబట్టి నేను వెళ్ళటలేదు. తర్వాత స్ఫటిక సముద్రం ఉంది, దానిపైన మరల పరలోకం ఉంది. ప్రభు చిత్తం అయితే మరొకసారి ఆ మాటలను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ప్రభు ఏం చేసుకున్నారంట, వీటన్నిటిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? మూడవ ఆకాశంలోని పెట్టారు. పరదైసులో వీరి ఆత్మలు ఉన్నాయి. అయితే ఒకనొక దినాన్న ప్రభు రాబోతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి రాబోతున్నారంటే మధ్య ఆకాశంలోనికి రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారంటే ఈ పరదైసులో ఉన్నటువంటి ఆత్మలను తీసుకుని వస్తారు. ఆత్మలను తీసుకొచ్చి విడిచిపెట్టిన వెంటనే, ఆయన బూర ఊదిన వెంటనే మొట్టమొదటిగా ఎవరు లేస్తారు? ప్రభువునందు మృతులు లేస్తారు. ఆ తర్వాత సజీవులైన మనం లేస్తాం. ఎప్పుడైతే ఆత్మలు విడిచిపెట్టాయో ఎవరి శరీరంలో ఆ యొక్క ఆత్మ వచ్చి అది దూరిపోద్ది. నీవు ఒక మనిషిని కాల్చి బూడిద చేసినప్పటికీ కూడా ఆ దినాన్న ఆ బూడిదంతా కలిసి ఒక శరీరంగా ఫామ్ అవుతుంది. సముద్రములో ఆ వ్యక్తిని తిమింగలాలు తినివేసినప్పటికీ కూడా ఆ సముద్రము తిరిగి ఆ మనిషిని అప్పగిస్తుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ ఆ మనిషిలో ప్రవేశించిందో ఆ మనిషి ఏమవుతాడంటే మహిమ శరీరాన్ని ధరిస్తాడు. మహిమ శరీరము అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మన డోర్స్ అన్నీ క్లోజ్ చేసినప్పటికీ కూడా మన టెలిఫోన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా సిగ్నల్స్ వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మహిమ శరీరం కూడా ఏం చేస్తుందంటే తలుపులన్నీ వేసినప్పటికీ కూడా అది నేరుగా ఈ రూమ్లోనికి ప్రవేశించగలదు. ఆ మహిమ శరీరానికి మోహం ఉండదు, ఇతర కోరికలు ఏమీ ఉండవు.
అది పరిశుద్ధమైనది మహిమ శరీరం. ప్రభు చిత్తం అయితే మహిమ శరీరం గురించి మరొకసారి నేను ధ్యానం చేస్తాను. అయితే ఆ దినము కోసము ప్రభు ఒకనొక దినాన ఆయన రాబోతూ ఉన్నాడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభువు రాబోతూ ఉన్నాడు. అది ఏ క్షణమో తెలియదు, అది ఏ గడియో తెలియదు. నీ ప్రాణం పోయినప్పటికీ కూడా ఆ దినాన్న నువ్వు లేవడానికి సిద్ధపడాలి. ప్రాణంతో ఉన్నప్పటికీ కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అయితే ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యం మన జీవితాలకు ఒక సజీవమైన నిరీక్షణ ఇవ్వబోతూ ఉంది. ఎట్టి రీతిగా ప్రభువు ఆయన లేవబోతూ ఉన్నారు, నిన్ను నన్ను ఆయన లేపబోతూ ఉన్నారు. ఇదెప్పుడు సాధ్యం? ప్రతి మనిషికి ఒక తీర్పు ఉంది. వాని వాని క్రియల చొప్పున. రక్షించబడకుండా నీవు చేసిన ఏ మంచి క్రియ కూడా నిన్ను నిత్య రాజ్యం చేర్చలేదు. కానీ రక్షించబడి ప్రభు కోసం నువ్వు జీవించగలిగితేనే ఆ నిత్య జీవాన్ని నువ్వు అనుభవించగలవు. నేటి దినాన్న ఈ పరదైసు భూమి కింద లేదు, అది 3వ ఆకాశంలో ఉంది. పరిశుద్ధుల ఆత్మలు నెమ్మది పొందుతూ ఉన్నాయి. ఈ క్షణమే ప్రభు మనల్ని పిలిస్తే మన ఆత్మ ఎక్కడుండిపోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితేనే ఈ జీవితానికి ఒక సార్థకత ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలియకుండా క్వశ్చన్ మార్గాన్ని మన జీవితాలు ఉండిపోతే అది అత్యంత ఘోరం. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రభు ఎప్పుడు రాబోతున్నారో తెలియదు, మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ క్షణమే మనం మరణించాల్సి వస్తే మన ఆత్మ తప్పక పరదేశకు చేరాలి. ఇది ఎప్పుడు సాధ్యం? ఈ శరీరంతో ఉన్నప్పుడు సజీవ యాగముగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించగలగాలి. శరీరం ఉండాలి, శరీరం బ్రతికే ఉండాలి. అయితే అది దేవుని కోసమే బ్రతకాలి. సజీవ యాగముగా మన యొక్క శరీరాలను ప్రభువుకు సమర్పించుకోగలిగినప్పుడు దానిలో నివసించిన ఆత్మను కూడా మనం పరిశుద్ధంగానే ఉంచుకోగలం. శరీరం కలుషితమైపోతే, శరీరం మలినమైపోతే ఆత్మ కూడా మలినమైపోద్ది. ఆత్మ తన పరిశుద్ధతను కోల్పోతే మన ఆత్మ పాతాళంలోకి చేరబోతుంది. ఆ ధవళ సింహాసనపు తీర్పులో నిత్య మరణాన్ని అనుభవించాల్సి వస్తూ ఉంది. అది ఊహలకే అత్యంత భయంకరం. ఆ పరిస్థితి నుంచి విడిపించటం కోసం నిత్య మరణమే శరణ్యమైన మన జీవితాలకు నిత్య జీవంలోనికి దాటించటానికి మహిమలో ఉన్న ప్రభువు మట్టిలోనికి వచ్చి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన గొప్ప త్యాగం చేశారు. ఆ త్యాగం అర్థమైతే ఆ కృప నిర్లక్ష్యం చేయకుండా, దాన్ని చులకన చేయకుండా సజీవ యాగముగా మన యొక్క శరీరాలను ప్రభువుకు సమర్పించి ఆ పరిశుద్ధ రక్తములో మన పాపములను కడుక్కొని ప్రభువు కోసం జీవించగలిగినట్లయితే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రభువుతో జీవించగలం. అట్టి కృపాధన్యత మనందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. జీవంగలనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను బాబు. ఈ రాత్రికాల సమయంలో
నాయనా, నీ ప్రాణాన్ని మీరు తండ్రికి అప్పగించిన తర్వాత పరదేశంలో ఏం చేశారనే విషయాన్ని మా జ్ఞాపకులకు తీసుకుని వచ్చారు. నాయనా, ఈ క్షణమే మీరు మమ్మల్ని పిలిస్తే మా గమ్యం ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి. వింటానే ఉన్నాం, విడిచిపెడతా ఉన్నాం, వాయిదాలు వేస్తూ మా జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. బాబు, మీరాకడెప్పుడో తెలియదు, మా ప్రాణం పోకడెప్పుడో తెలియదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగకముందే ఏ క్షణంలో మీరు మమ్మల్ని పిలిచినప్పటికీ కూడా, ఏ క్షణంలో మధ్యాకాశంలోనికి వచ్చి మీరు బోర ఊదినప్పటికీ కూడా సిగ్గులేని ముఖాలతో నిన్ను సమీపించగలిగే అట్టి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. తల వంచిన బిడ్డలను ప్రభువా మీరు సంధించండి, సమాధానంతో నింపమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.